దాన్నే లోకాపవాదాత్ భయం. అందుకే వేదం చెబుతుంది జుగుప్సేత అనృతాత్ అని. అనృతాత్ జుగుప్సేత అంటే అసత్యం నుంచి అధర్మం నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలంటే మనకి అధర్మంలో ప్రవృత్తి రాకుండా చూసుకోవాలి. అధర్మాన్ని అనుష్ఠానం చేయబోయే ముందు దీని ఫలితాన్ని ముందే ఊహించి ఆ కార్యం నుంచి విముఖనం కావాలి అనేది ఇక్కడ ఉపదేశింపబడుతోంది. అలాగే భక్తి శూలిని అంటే భగవంతుడి విషయంలో అపారమైన భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తే మనల్ని ఉత్తమమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. భగవద్ అనుగ్రహంతో మనకి సకల విధమైన శ్రేయస్సులు లభిస్తాయి అనే విషయాన్ని మనం సదాకాలం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతెంత మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా భగవంతుడి విషయంలో అపారమైనటువంటి భక్తితో ఉండేవాళ్ళు. అప్పయ్య దీక్షితులు వారు అందరికీ తెలిసిన వారే, ప్రసిద్ధులైనటువంటి వారు. వారు కనుక తెలియకపోతే అందరూ చక్కగా తెలుసుకోవాలి. అందరికీ తెలుసు అని అంటున్నాను అంటే అందరికీ తెలియాలి అని నా యొక్క అభిప్రాయం. అందరూ తెలుసుకోవాల్సినటువంటి వారు అనేది నా అభిప్రాయం. కాబట్టి అందరికీ తెలుసు అని అంటున్నాము. కాబట్టి అప్పయ్య దీక్షితులు వారి యొక్క జీవనంలో ఒక సంఘటన జరిగింది. ఒకసారి అప్పయ్య దీక్షితులు ఒక పెద్ద యాగాన్ని చేస్తున్నప్పుడు వారి యొక్క గొప్పతనాన్ని గురించి విన్నటువంటి ఆ దేశపు రాజు వారి కోసం ఒక పట్టు వస్త్రాన్ని ఒక దూతకిచ్చి పంపించాడట. అప్పుడు ఆ దూత ఆ వస్త్రాలను తీసుకొచ్చి అప్పయ్య దీక్షితుల వారికి ఇచ్చాడట. మహారాజు గారు మీకోసం పంపించారు, దీన్ని మీరు స్వీకరించాలి అని ఒక మంచి వస్త్రాన్ని ఇచ్చాడు. వారు వెంటనే ఆ వస్త్రాన్ని స్వీకరించి అన్నారట, మహారాజు నా గొప్పతనాన్ని చూసి నా కోసం దీన్ని పంపించాడు అని మీరు అంటున్నారు, కానీ ఈ గొప్పతనం నాకు వచ్చింది ఆ పరమేశ్వరుడి వల్ల. ఆయన్ను ఆరాధించడం వల్ల ఈ గొప్పతనం నాకు వచ్చింది. కాబట్టి ఇది చెందాల్సింది నాకు కాదు, ఆయనకే చెందాలి అని అన్నారట. అని వెంటనే దాన్ని హోమద్రవ్యంతో పాటు హోమం చేశారట అగ్నిహోత్రంలో. అప్పుడు అయితే ఆయన చెప్పింది వీడికేం అర్థం కాలేదనుకుంటా. వీడేం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాడట. స్వామి మీరు ఎంతో ప్రీతితో దాన్ని పంపించారు కదా, దాన్ని ఆయన అక్కడే కాల్చేశాడు అని చెప్పాడట. ఆయన చెప్పింది అలా, దాన్ని వీడు రాజుగారి దగ్గరికి ఆయన వెంటనే మంటలో వేసి కాల్చిపారేశాడు దాన్ని అన్నాడట. ఆ భాష మారిపోయేటప్పటి అక్కడ అభిప్రాయం కూడా మారిపోయింది. అప్పుడు రాజుకి ఎంతో ఆగ్రహం కలిగింది. ఎంత అహంకారం ఆయనకి, మరి ఇంత అహంకారమా, నేను ఏదో గౌరవంతో పంపిస్తే దాన్ని ఆయన అట్టా చేస్తాడా అని అన్నాడు. వెంటనే రాజు అక్కడికి వచ్చాడట. వచ్చి అన్నాడట, నేను మీకు ఇంత గౌరవంతో ఈ శాలువను పంపిస్తే దాన్ని మీరు అగ్నిహోత్రంలో వేసి కాల్చేస్తారా అని అడిగాడట. అప్పుడు ఆయన అన్నారు, నేను అలా చేయలేదు, భగవంతుడికి నేను సమర్పించాను అని వారు అన్నారు.